హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్. అయితే ఈ మధ్య కాలంలో హోమియోపతి అంటే తెలియని వారంటూ ఎవరు లేరు. దీర్ఘకాలిక సమస్యల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న సమస్యలకు కూడా ఆనాటి కాలం నుంచి వచ్చినటువంటి ఏదైతే చెట్ల రసాలు కావచ్చు, చెట్ల వేర్ల నుంచి చదివినటువంటి అప్గ్రేడ్ అయినటువంటి వైద్యమే ఈ హోమియోపతిగా మనకంతా కూడా సుపరిచితులైనటువంటి డాక్టర్సు, అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి మెడిసిన్స్ మనకున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి మనతో డాక్టర్ ఉన్నారు. తనకున్నటువంటి సంకల్పం ఏంటి, లేకపోతే ఇవన్నీ వైద్య రంగంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ వదిలేసి మరి ఈ రంగంలో చేర్చుకొని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, తనకున్నటువంటి నాలెడ్జ్ని సంపాదించుకొని ప్రజల శ్రేయస్సు కోసం తను చేసినటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తను చేసినటువంటి మందుల పంపిణీ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో తను చేసేటువంటి సర్వీసెస్ ఏంటో కూడా మనం పూర్తిగా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, సాధారణంగా హాస్పిటల్స్ అంటే, రోగాలంటే అటు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్కి అలోపతి, వెరాజ్ హోమియోపతి కాకుండా అలోపతికి చూజ్ చేసినటువంటి ప్రజలు ఉన్నారు మన దగ్గర. బిఫోర్ ఏదైనా రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ బలపడిన తర్వాత కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ హోమియోపతిగా టాలెంట్ తీసుకొచ్చిన తర్వాత కూడా వై కాంట్ దే పీపుల్ చూసెస్ యాజ్ ఎన్ హోమియోపతి యాజ్ ఎన్ ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం ఏంటంటే హోమియోపతి గురించి జనాలకి ఈ మధ్య బాగా అవగాహన వస్తుంది. ఓకే. సో ఇదేంటంటే మెయిన్లీ ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్సే జనరల్గా వాడుతుంటారు. ఎందుకంటే హోమియోపతి అనేది ఒక జర్మన్ మెడిసిన్స్. ఆ జర్మన్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తర్వాత మన బిఫోర్ ఇండిపెండెన్సే. చాలామందికి తెలీదు హోమియోపతి అనేది ఈ మధ్య వచ్చింది కాదు. ఫస్ట్ వచ్చింది కోల్కతాలో. అది ఎప్పుడు మన బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఆల్మోస్ట్ 1900 ఆ ఏజ్లో వచ్చింది. అంటే ఆ ఇయర్లో ఇండియాలో హోమియోపతి అనే వచ్చింది. సో కోల్కతాలో అప్పటి నుంచి హోమియోపతి మెడిసిన్ చాలామంది వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రైమరీ అలోపతినే ప్రైమరీగా వాడతారు అని అంటున్నారు కదా. ఇప్పుడు కూడా అలోపతి ఇది కోల్కతాలో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా వాళ్ళు అలోపతికినా హోమియోపతి బాగా ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క చిన్న ఊర్లో కూడా ఫస్ట్ పిల్లలు పుట్టిన వెంటనే ఒక 1 day 2 days బేబీస్. ఎందుకంటే నేను ఒకసారి కోల్కతా సెమినార్ వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఉండే వాళ్ళందరిని చూస్తే అక్కడ 1 day బేబీ 2 day బేబీస్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది మెడిసిన్ ఏంది, హోమియోపతి మెడిసిన్. సో ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్లో ఇంకా అంత జనాలకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అలోపతికి వెళ్తున్నారు. కానీ మ్యాక్సిమం కొన్ని ప్లేసెస్లో కోల్కతా కానీ, నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ ఇండియన్స్ కానీ, ఈవెన్ బెంగళూరు లాంటి ప్లేసెస్లో కూడా చాలామంది ప్రజెంట్ సినారియోలో ప్రైమరీగా ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హోమియోపతికే వస్తున్నారు. ఎందుకంటే హోమియోపతి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హోమియోపతి వల్ల రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి, ఎలాంటి నష్టం జరగదు కాబట్టి ఫస్ట్ హోమియోపతికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. ఓకే సార్, అయితే మీరు చెప్పినట్టుగా కోల్కతాలో అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫ్రాంచైజ్ పేర్లతో కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అలోపతి అంటే కన్ఫామ్గా ఈ యొక్క డ్రగ్, ఈ యొక్క కెమికల్ ద్వారా తయారవుతుంది, లేదంటే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, ఎంత కెమికల్ ఎంత అదేవిధంగా మనం రోజు వాడేటువంటి హోమియోపతి టాబ్లెట్స్ కావచ్చు, హోమియోపతి ఏదన్నా జ్యూసెస్ కావచ్చు, బ్యాంకరైట్ ఈ దేంతో తయారవుతాయి, దాంట్లో ఉన్నటువంటి ఇమిడున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి సార్ మన ప్రేక్షకుల కోసం? సార్, ఫస్ట్ హోమియోపతి స్టార్ట్ అయింది ఒక బేసిక్ ప్రిన్సిపల్, సిమిలిబస్ క్యూర్ అంటారు. అంటే సేమ్ క్యూర్ సేమ్. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా విని ఉండొచ్చు, లేదా టాన్సిల్స్ వస్తే డాక్టర్స్ ఏం చేస్తారు, టాన్సిల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఐస్ క్రీమ్ తినండి తగ్గుతుంది అంటారు. లేదా టీత్ పెయిన్ ఉంది, టీత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినండి తగ్గుతుంది అంటారు. అంటే సేమ్ క్యూర్ సేమ్ అనే ప్రిన్సిపల్ ఇది. సో అలాంటి ప్రిన్సిపల్ ఈ ఆయుర్వేదిక్లో కూడా ఉంటుంది, సేమ్ ప్రిన్సిపల్. సో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్ లాగా హోమియోపతిలో కూడా ఈ ప్రిన్సిపల్ నుంచి మన హోమియోపతి అనేది స్టార్ట్ అయింది. అంటే ఒక మనిషికి ఒక జబ్బు ఉంది అంటే ఆ జబ్బులో ఉండే లక్షణాలు ఈ ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్లో కూడా ఆ లక్షణాలు రెండు సిమిలర్గా ఉండాలి, సేమ్ మ్యాచ్ అయ్యి అలాంటి మందులు మనం పేషెంట్స్కి ఇస్తాము. సో అలోపతిలో ఎలా ఉంటుందంటే, అంటే కామన్గా మనం ఇంగ్లీష్ మందులు అంటాం కదా,
సో ఇంగ్లీష్ మందుల్ని రకరకాల కొన్ని కెమికల్స్ ఇవన్నీ ద్వారా కొన్ని ర్యాట్స్ మీద కానీ ఇలాంటి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి దాని తర్వాత దాన్ని కొన్ని సైకిల్స్ ఎక్స్పెరిమెంట్ అయినాక దాన్ని అప్రూవ్ చేస్తారు. కానీ హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతి ఎలా ఉంటుంది అంటే న్యాచురల్గా హ్యూమన్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే ఒక 10 మంది 20 మంది ఒక కొత్త రెమెడీ వచ్చింది అనుకోండి, కొత్త రెమెడీ వచ్చి ఆ రెమెడీ తీసుకొని ఒక 10 మంది మనిషికి ఇస్తారు. ఆ 10 మందికి ఇచ్చేసి ఈ 1 మంత్ వాళ్ళ మీద ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి అవన్నీ స్టడీ చేస్తారు. ఆ స్టడీ చేసేసి దాని మీద వచ్చే సిమ్టమ్స్, అది ఏ డిసీజ్ క్యూర్ అవుతుంది అవన్నీ దాంట్లో తెలుస్తుంది. సో హోమియోపతి అనేది బేసికల్గా న్యాచురల్ రిసోర్సెస్, అంటే ప్లాంట్స్, రూట్స్, ఈవెన్ ఫ్లవర్స్, ఇలాంటి దాని నుంచి ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు ఆయుర్వేదిక్ హోమియోపతికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఏంటి అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే ఏమంటాం మనం, చెట్ల మందు అంటాము. ఎందుకు చెట్ల మందు ఎందుకు అంటాము, ఎందుకు అంటే అవి రా ఫామ్లో ఇస్తారు. మీరు ఆయుర్వేదిక్ ఏదైనా చూడండి, ఏదైనా ఒక పౌడర్ ఫామ్లో ఉంటుంది లేదా రూట్ ఫామ్లో ఉంటుంది. ఆ రూట్ అనేది పాల్లో కలిపి మిక్స్ చేసి తాగండి, లేదా పౌడర్ ఫామ్లో ఇది చేసి చేయండి అంటారు. అంటే అది ఒక రా ఫామ్లో ఇస్తారు. సో దానివల్ల ఆయుర్వేదిక్ అనేది కొంచెం వేడి అవ్వడం ఇవన్నీ ఉంటుంది. కానీ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతి ఇంకా ఏమంటారు, ఇంకా రిఫైన్డ్ ఫామ్ అన్నట్టు. అంటే ఈ రూట్ ఉంది, సో ఈ రూట్ లో ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ముక్క రూట్ ఉంది, దాంట్లో ఆ మెడిసినల్ ప్రాపర్టీ అనేది ఉంది. సో ఆ మెడిసినల్ ప్రాపర్టీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. సో ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ మెడిసినల్ ప్రాపర్టీని స్టోర్ చేసి దాని ఒక ప్రాసెస్ ఉంటుంది, పొటెంటైజేషన్ అని. సో పొటెంటైజేషన్ ప్రాసెస్ని ఆ లిక్విడ్లో స్టోర్ చేసేసి చిన్న స్పిరిట్ ఉంటుంది, రెక్టిఫైడ్ స్పిరిట్ ఉంటుంది, దాంట్లో స్టోర్ చేసేస్తారు. స్టోర్ చేసేసి ఆ తర్వాత అది మెడిసినల్గా యూస్ చేస్తారు. సో ఇది మోర్ ప్యూరిఫైడ్. అలోపతికి హోమియోపతికి వాడితే, కాకపోతే మాకు అలోపతి పడ్డంత ఈజీగా హోమియోపతి పడలేకపోతున్నాము. వీఆర్ నాట్ గెట్టింగ్ సాటిస్ఫైడ్ ఆర్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఫీల్ కంఫర్టబుల్ వెన్ వీఆర్ కన్జ్యూమింగ్ ది హోమియోపతి బేస్డ్ ఆన్ ద అలోపతి అని చెప్పేసి చాలామంది హోమియోపతిని కూడా వాడి మానేసినటువంటి పేషెంట్స్ ఉంటారు. ఎలర్జీస్ కావచ్చు, క్రానికల్ డిసీజ్ కావచ్చు, ఏదైనా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీరేమో హోమియోపతిలో వాడితే డిసీజెస్ ఉండవు, ఎక్స్ట్రాక్ట్ చేసి మరి సర్టిఫైడ్ డాక్టర్ కావచ్చు, అక్కడ నుండి చదువుకున్న వాళ్ళు చేస్తారు. హౌ దే ఫీల్? ఆ విషయం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే దీంట్లో ఏముంటాయంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నా పేషెంట్ దగ్గర కూడా చూస్తుంటాను. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అలర్జీ ప్రాబ్లం ఉంది, ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉంది అనుకోండి. ఆ సైనస్ ప్రాబ్లము ఆయనకి 5 years నుంచి ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఆ 5 years నుంచి ప్రాబ్లం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక అలోపతిలో వెళ్ళి ఒక మందు వాడతాడు, లేదా ఏదో ఒక స్టీమ్ పెట్టుకుంటాడు. ఆ స్టీమ్ పెట్టుకోవడము ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు ఒక 2-3 రోజుల్లో రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ రిలీఫ్ అవ్వడం వల్ల ఆయన ఏమనుకుంటాడు, ఓకే నాకు తగ్గిందిరా బాబు, మంచిగా 2 రోజుల్లోనే తగ్గిందిరా బాబు అనుకుంటాడు. కానీ ఆయనకి ఏమవుతుంది, మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేసేది అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆయనకి ఫస్ట్ 5 mg పనిచేసింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది ఒక 10 mg వాడుతున్నాడు. అలా గ్రాడ్యువల్గా డోసేజ్ పెరుగుతూనే పోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి ఇమీడియట్ రిలీఫ్ అయితే వస్తుంది ఆయనకి, కానీ ఆయనకు అర్థమవుతలేదు, బాడీకి ఆ మందు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, దానివల్ల ఆ సేమ్ డోసేజ్ అనేది పనిచేస్తలేదు, ఆ డోసేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అలాంటి పేషెంట్ మన హోమియోపతిలో వస్తాడు. హోమియోపతిలో వచ్చి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే 5 years నుంచి ఉండే సైనస్ అనేది ఇమీడియట్గా తగ్గాలి అనుకుంటాడు. కానీ అది కాదు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ రూట్ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. రూట్ ప్రాబ్లం అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైనస్ ఆర్ అలర్జీ ఉంది. ఆ సైనస్ అలర్జీ అంటే ఏంది, ఇక్కడ ఉండే ముక్కులో ఉండే ఆ లేయర్ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాము. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది బాగా సెన్సిటివ్ అయి ఉంటుంది, బాగా సెన్సిటివ్ అయి వీక్ అయి ఉంటుంది. వీక్ అవ్వడం వల్ల కొంచెం వాతావరణం మారింది, లేదా కొంచెం కూల్కి ఏమైనా ఏసీకి ఎక్స్పోజ్ అయిండు, లేదంటే ఏదైనా చాలా ఘాట్కి ఎక్స్పోజ్ అయిండు, డస్ట్కి ఎక్స్పోజ్ అయిండు, ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి తుమ్ములు రావడము, జలుబు రావడం, సైనస్ రావడం అవన్నీ
అవుతున్నాయి ఆయనకి. ఓకే. సో ఇవన్నీ సిమ్టమ్స్. మీరు ఒక అలోపతి మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కానీ ఆ రూట్ ప్రాబ్లం ఏంటి, ఈ ముక్కు అనేది వీక్ అవ్వడం, ఆ ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ ఆ పొర అనేది వీక్ అయింది. సో మన ఇచ్చే మందులు ఏం చేస్తాయంటే ఈ పొరని స్ట్రాంగ్ చేస్తుంది. ఆ పొరని స్ట్రాంగ్ చేసి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు ఆ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా తుమ్ములు వస్తే జలుబు వస్తుంది, కానీ ఇంతకు ముందులాగా సివియారిటీ రాదు. ఓకే. ఒక 2 నెలల తర్వాత 100% ఉండేది 50% తగ్గుతుంది. అలా ఒక 6 నెలల సంవత్సరం వాడితే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీరు అలోపతి మందులు వాడే అవసరం లేదు, హోమియోపతి మందులు కూడా వాడే అవసరం లేదు. ఏ మందులు లేకుండా కూడా కంప్లీట్లీ విత్ రూట్ అది సాల్వ్ అయిపోతుంది. సో అందుకే అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా వాళ్ళకి రిజల్ట్ వస్తలేదు అని. అది ఎందుకు వస్తలేదంటే వాళ్ళు ఓపికతో వాడతలేరు. హోమియోపతి వాడాలంటే ఎందుకంటే క్రానిక్ ప్రాబ్లం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉండే ప్రాబ్లమ్ మీకు నెల 2 నెలలో తగ్గదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సిమ్టమ్స్ తగ్గించడానికి లేదు. సో ఇమీడియట్గా ఇది వాడంగానే ఇది తగ్గుతుంది, అలా కూడా తగ్గుతాయి. కానీ మన కాన్సన్ట్రేషన్ ఏంది, ఆ ఇమ్యూనిటీ పెరగాలి, సెన్సిటివిటీ తగ్గాలి. అది నార్మల్ అవ్వాలంటే మీరు కొన్ని రోజు 6 నెలనో సంవత్సరానో అలా రెగ్యులర్గా మీరు కొన్ని రోజు వాడితే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఎందుకంటే నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి 10 years 20 years నుంచి ఉండే అలర్జీ, సైనస్ ఇలాంటిది అనేది 6 నెలనో సంవత్సరానో 2 సంవత్సరాలు ఇలా కొన్ని రోజులు రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా సెట్ అవుతుంది. అందుకే నేను నా పేషెంట్కి అదే అంటాను, ఓపిక ఉంటే హోమియోపతి మందులు వాడండి. ఓపిక లేదు, పేషెన్స్ లేదంటే వాడకండి. మినిమం 6 నెలల సంవత్సరం టైం ఇవ్వండి. అంత ఈ టైం ఇస్తేనే మొత్తం తగ్గించగలుగుతాము. ఒక్క నెలలోనో సార్ నాకు 10% తగ్గింది, 20% తగ్గింది, మొత్తం తగ్గట్లేదు అంటే అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సిట్రీజన్ అంటే అలోపతి టాబ్లెట్ వాడతారు, ఒక 2 రోజులకి రిలీఫ్ వస్తుంది. కానీ 2 రోజులు రిలీఫ్ వచ్చినా కూడా లాస్ట్ 5 years నుంచి వాడుతూనే ఉన్నారు. సో 5 years నుంచి అలా వాడడం బెటరా, లేదా మీరు సంవత్సరం రెగ్యులర్గా వాడేసి మొత్తం బంద్ చేయడం బెటరా చెప్పండి. ఓకే. నిజంగా సార్ మాకు తెలిసినటువంటి పేషెంట్స్ ఉన్నారు, మీరు చెప్పేటువంటి పేషెంట్స్ కూడా వింటుంటే వస్తుంటాం. కానీ బేస్డ్ అంటే కంపేర్ దెన్ అలోపతి ఆర్ ప్రైవేట్ హాస్పిటలైజేషన్ ఖర్చు ఏదైతే ఉంటుందో మెడిసిన్స్ కొంచెం కాస్ట్లీ అని, లేకపోతే రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తాలని, లేకపోతే ఎన్నో అపోహలు హోమియోపతి మీద ఉంటాయి. మాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్లలో ఆ హెడ్ఏక్ అంతా కూడా నోస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది మీరు చెప్పినటువంటి సైనసెస్ ఒక కొంచెం ఈవెన్ దో దే డ్రైవ్స్ ద కార్ కంపల్సరీ, ఏసీ కంపల్సరీ, ఎందుకంటే ఏసీలో వెళ్తుంటారు ప్యాసింజర్స్, వాళ్ళకు కష్టం కాకుండా ఈయన సపరేట్గా మాస్క్ లేదంటే ఒక క్లాత్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈవెన్ దో దే కెన్ బేర్ 5 or 10 rupees టాబ్లెట్ ఆన్ ద టెంపరరీ ఇష్యూస్. ఈ హోమియోపతిలో క్యూర్ అయి ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఏంటి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, లేకపోతే సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు ఇగ్నోర్ చేసేటువంటి ఏముంటాయి సార్, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి మన హ్యూమెన్స్లో ఒక హోమియోపతికి చేరవలసినటువంటి, మీరు తరచుగా చూసినటువంటి అయినా సరే మీ దగ్గర వాళ్ళు రారు అనే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి సార్, మేజర్ క్రానికల్ డిసీజ్ ఆర్ ఎలర్జీ డిసీజెస్, సోరియాసిస్? ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఉమెన్స్లో అన్నారు, ఫీమేల్స్లో అన్నారు. సో ఫీమేల్స్లో నేను చూస్తుంటాను చాలా మంది పీసీఓడితో స్ట్రగల్ అవుతుంటారు, ఈవెన్ ఇన్ఫర్టిలిటీతో స్ట్రగల్ అవుతుంటారు. ఎంతో అలోపతి వాడతారు, ఐవేకి వెళ్తారు, ఐవీఎఫ్కి వెళ్తారు. ఇంత వెళ్ళినా కూడా వాళ్ళకి రిజల్ట్ రాదు. 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఎందుకంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏదైనా కూడా మీకు 20% రిజల్ట్ ఉంటుందండి, దానికన్నా ఎక్కువ ఉండదు. సో అంత ఇది చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ రాదు. అలాంటి వాళ్ళు నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఒక ఆమె 36 years, ఆల్మోస్ట్ ఒక 6 ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినాక మన దగ్గర వచ్చింది. ఏదో ఒక వేరే పేషెంట్ రెఫర్ చేస్తే ఆ అమ్మాయి వచ్చింది. ఆ మేడం వచ్చి నా డౌట్తోనే వచ్చింది, సార్ హోమియోపతిలో ఇలాంటి ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఏమైనా ఉందా? నేను 24 years అంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 12 years అయింది. సో 12 years నుంచి అంటే ఆల్మోస్ట్ 8 years నుంచి నేను మందులు వాడుతున్నాను. లాస్ట్కి ఐవీఎఫ్ సైకిల్ కూడా అయినాయి, అన్ని సైకిల్ అయినాయి, ఫెయిల్యూర్ అయినాయి. కానీ లాస్ట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా లాస్ట్కి ఒకసారి నేను ట్రై చేద్దాము అని వచ్చాను సార్. నా ఫ్రెండ్ చెప్తే మీరు ఏదో బాగా చూస్తారంటే వచ్చాను అని. ఆ అమ్మాయి వచ్చింది, నమ్మకంతో కాదు,
లాస్ట్ ఆప్షన్, ఓకే. ఇంకేం వేరే ఆప్షన్ లేదు అని. ఓకే. సో ఆమె వచ్చి నా దగ్గర వచ్చి 6 నెలల ట్రీట్మెంట్ తీసుకుంది. 6 నెలల ట్రీట్మెంట్ తీసుకున్నాక 6 మంత్స్ తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. గ్రేట్. ఎందుకు అంటే అక్కడ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ జరిగినాయి. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ అవన్నీ వల్ల ఏమవుతుందంటే రకరకాల హార్మోన్స్ ఇస్తారు, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. ప్లస్ దాంతోపాటు ఆ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ వల్ల ఏమైందంటే ఆమె వెయిట్ గెయిన్ అవ్వడము బాగా ప్రాబ్లమ్స్ అయినాయి. కానీ ఆమెకి నేను డీటెయిల్గా అట్లీస్ట్ 2 hours కేస్ టేకింగ్ తీసుకొని ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మందులు ఇచ్చి దాంతోపాటు డయట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ 6 నెలల ఫాలో చేయమని చెప్పాను. ప్లస్ ఆమెకు చెప్పినాను ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, నువ్వు నమ్మకంతో వాడు. ఓకే. 100% వస్తుంది, నమ్మకంతో వాడాలి. ఎందుకంటే మనం నమ్మకం అంటే ఏంది, పాజిటివ్ అంటే పాజిటివ్ హార్మోన్ డెవలప్ అవుతాయి. నెగిటివ్ అంటే ఏ మందులు ఇస్తారో ఏం తగ్గుతుంది అని నెగిటివ్ ఉంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేనప్పుడు ఏమవుతుంది, కాదు అది. సో పాజిటివ్ హార్మోన్ డెవలప్ అవుతుంది. అలా నమ్మకంతో వాడినాక 6 months తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. అలా కన్ఫర్మ్ అయినాక ఆమె ఏం లేదన్నా ఒక 10 నుంచి 12 మంది అలాంటి కేసెస్ పంపించింది. సో నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి కేసెస్లో కూడా క్యూర్ అయినాయి. ఈవెన్ క్యాన్సర్ లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. చాలా రీసెర్చ్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకోవచ్చు. చాలా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ హోమియోపతిలో కూడా క్యాన్సర్ కూడా మందులు ఉన్నాయి. క్యాన్సర్ లాంటి రక్త కణాలు అవన్నీ కూడా, క్యాన్సర్ కణాలు అది తగ్గడానికి కూడా మెడికేషన్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా చాలా కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళకి స్టేజ్ 1 స్టేజ్ అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంప్లీట్లీ క్యాన్సర్ కూడా తగ్గించవచ్చు. స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మనము కీమోతో పాటు రేడియేషన్తో పాటు అలాంగ్ విత్ దట్ మన హోమియోపతి మందులు కూడా ఇస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆ సైడ్ ఎఫెక్ట్ దీంట్లో వాళ్ళ బాడీ మీద రాకుండా చూసుకుంటుంది. సో జనాలు ఏమనుకుంటారు, హోమియోపతి అంటే ఓన్లీ ఏదో చిన్న, హోమియోపతి అంటే ఏంటి ఏదో జలుబు దగ్గు కోసమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా కాదు. హోమియోపతి అనే సిస్టమ్ కూడా బాగా అడ్వాన్స్డ్ అయింది. క్యాన్సర్ ఇలాంటి ఈ రోగంకి ట్రీట్మెంట్ లేదండి. కానీ ఏంటంటే మీరు ఓపికతో వాడాలి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే సార్, మనం తరచూ చూస్తుంటాం చిన్న పిల్లలు కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ హోమియోపతిని వాడొద్దు, ఒకవేళ వాడితే అలోపతి ఆర్ హోమియోపతి టాబ్లెట్స్ ఎట్ ఏ టైం వాడొద్దు అంటూ డాక్టర్లు తరచూ చెప్తుంటారు. దీంట్లో ఎంత నిజం ఉంది సార్? సార్ ఒకటి చెప్తాను. ఇంతకుముందు ఒక ఇన్ఫర్టిలిటీ కేసు చెప్పాను కదా, నా దగ్గర వచ్చే ఓపీ కేసెస్లో నేను డైలీ ఒక 80 to 100 పేషెంట్ చూస్తే దాంట్లో 50 నుంచి 60 మంది చిన్నపిల్లలే ఉంటారు. ఓకే. అంటే నాకు పీడియాట్రిక్ కేసెసే ఎక్కువ. చిల్డ్రన్ నాకని కాదు, హోమియోపతి డాక్టర్స్కి పీడియాట్రిక్ కేసెసే ఎక్కువ. చిన్న పిల్లలే ఎక్కువనే వస్తారు. ఎందుకు అంటే మన హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్ట్, అంటే ఇమ్యూనిటీ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి చాలా మంచి మందులు ఉంటాయి. సో దానివల్ల చిన్నపిల్లల ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గుతుంది. అంటే ఇమ్యూనిటీ అనేది మన మందులు వాడినాక బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ప్లస్ ఈ మధ్య మీరు వినే ఉంటారు అడినాయిడ్స్, టాన్సిలైటిస్ చాలా కామన్ ప్రాబ్లం. నేను మొన్న చూశాను 2 years బేబీ, జస్ట్ 2 years బేబీ అడినాయిడ్స్ తీసేశారు, ఆపరేషన్ చేశారు. అంటే అవసరం లేదు, కానీ వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేదు. వాళ్ళ తప్పు కూడా కాదు, కానీ అది అడినాయిడ్స్ తీసినాక కూడా మళ్ళీ వచ్చేస్తుంది. టాన్సిల్స్ రాదు, కానీ అడినాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అడినాయిడ్స్ టాన్సిల్స్ తీసినా కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్ కోల్డ్ కఫ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అలాంటి కేసెస్లో హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయండి. ఆ ఫ్రీక్వెంట్గా వచ్చే కోల్డ్ కఫ్, ఇమ్యూనిటీ పెరగడానికి, టాన్సిల్స్ తగ్గడానికి, అడినాయిడ్స్ తగ్గడానికి. అలాంటి ఈ సీజన్లో అయితే ఫుల్ పేషెంట్స్ ఉంటారు, ఎందుకంటే జలుబు దగ్గు ఉండడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే మనది స్వీట్ గోళీలు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఇష్టంగా తీసుకుంటారు, మళ్ళీ మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు పనిచేస్తాయా అనుకుంటారు, ఫీవర్లో పనిచేస్తాయి అనుకుంటారు. ఫీవర్లో హోమియోపతి మెడిసిన్లో ఎలాంటి మందులు ఉంటాయంటే మందులు ఇస్తే 10 నిమిషాల్లో ఫీవర్ తగ్గుతాయి. ఇప్పుడు హై ఫీవర్ ఉందనుకోండి, 103 అలా ఫీవర్ ఉంటే, ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్ రెగ్యులర్గా వస్తుంటారు కదా ఫీవర్ కోల్డ్ కఫ్కి, ఒక బాబుకి ఫీవర్ ఉంది 103 ఉంది అనుకోండి, నేను మెడిసిన్ ఇస్తాను, చేతి 10 నిమిషాలు వెయిట్ చేయండి, 10 నిమిషాల్లో తగ్గుతుంది.
అలా చూసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇస్తాను. సో ఓకే. అలా 10 నిమిషాల్లో ఫీవర్ కూడా తగ్గుతుంది. జలుబు దగ్గు అనేది ఒక రోజు 2 రోజుల్లో తగ్గుతుంది. సో నా దగ్గర వచ్చే చాలా పేషెంట్స్ అంటారు, సార్ మాకు అలోపతి తర్వాత హోమియోపతికి వచ్చినాక అలోపతికైనా ఫాస్ట్గా హోమియోపతిలో తగ్గుతుంది సార్, జనాలు ఎందుకు అంటారు హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అని అలా అనుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా ప్రెగ్నెన్సీలో కూడా హోమియోపతి వాడుకోవచ్చా అని. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసు వచ్చింది కదా, సో అలాంటి చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినాక వాళ్ళు అంటారు, సార్ బేబీ గ్రోత్ కోసము బేబీ డెవలప్మెంట్ కోసము హోమియోపతిలో మందులు ఉంటాయని అడుగుతారు. నిజంగా అండి మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. సో బేబీ గ్రోత్ కోసము బేబీ డెవలప్మెంట్ కోసము ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో బాగా వామిటింగ్, నోజియా సెన్సేషను, గ్యాస్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ఇలాంటిది ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్లో అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటే 8th month 9th monthలో బాగా వెయిట్ గెయిన్ అయ్యి పొట్టు అంత పెరిగి ఉండి మన ఈ యూరినరీ బ్లాడర్ కానీ రెక్టమ్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడడం వల్ల ఫీమేల్స్లో ఏమవుతుందంటే ఆ టైంలో కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కోసం కూడా చాలా మంది వాడతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా విత్ హోమియోపతి 8th month 9th monthలో పైల్స్ ఫిషర్ కాన్స్టిపేషన్ వాడి నార్మల్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వాడుకోవచ్చు. చాలా పేషెంట్స్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే బేబీ డెవలప్మెంట్ బాగుండాలని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే సార్, మీరు చెప్పాల్సింది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రీ కరోనా పోస్ట్ కరోనా తర్వాత కంప్లీట్గా ఒక కరోనా వస్తే దాదాపు రాజకీయ నాయకులు కూడా ఒక వేడి వాటర్ తాగో, లేదంటే పారాసిటమాల్ వేసుకోవడం, లేదంటే సిట్రిజన్ వేసుకోండు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దొరికే టాబ్లెట్స్ అలోపతి టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. మన నేచర్కి మనకున్నటువంటి ఎన్విరాన్మెంట్కి అది పెద్ద విషయం కాదు, చికెన్ బాగా తినాలని చెప్పేసి ఈవెన్ సీఎం లెవెల్లో కూడా చేసినటువంటి పబ్లిసిటీ. మరి ఆ టైంలో హోమియోపతిని నుంచి ఎవరో ఒకరు వచ్చి ఈ టాబ్లెట్స్ వాడండి, వీఆర్ దాని అన్సిస్టర్గా కొనసాగుతున్నటువంటి మేము మా దగ్గర ప్రత్యేకమైనటువంటి టాబ్లెట్స్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి కరోనా వచ్చిన ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ కరోనా టైంలో పోస్ట్ కరోనా తర్వాత ప్రీ కరోనా ఎందుకు రాలేదంటారు హోమియోపతి డాక్టర్స్? వై దే కమ్ ఫార్వర్డ్ అంటే ఏం చెప్తారు మీరు? ఈవెన్ అలోపతియే పోషించింది, అలోపతి డాక్టర్లే చెప్పిన మీకు తెలుసు, కానీ ఎందుకు ఆ స్థానం ఎందుకు తీసుకోలేదంటే ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా సార్? మీరు అదే ఇంతకుముందు అన్నాను కదా, జనాలకి అవగాహన లేక మీరు అలా అనుకుంటున్నారు ఎవరు రాలేదు అని. నేను కరోనా టైంలో ప్రీ కరోనా సెకండ్ వేవ్లో ఫుల్ స్వింగ్లో ఉండే కదా, అలాంటి టైంలో కూడా నేను 40-50 పేషెంట్ కోవిడ్ పేషెంట్ చూసేది డైలీ. నేను నా ఫ్రెండ్స్ నా గురువు చాలా మంది హోమియోపతి డాక్టర్స్ చాలా కోవిడ్ కేసెస్ అనేది చాలా క్యూర్ చేశారు సార్. చాలా మంది చేశారు. జనాలకి మీరు తెలుసు, కొన్ని పేపర్లో ఆర్టికల్ వచ్చినాయి, కొన్ని న్యూస్లో కూడా వచ్చినాయి. అలా చాలా మీకు ఏపీలో ఎవరో ఒక జడీబూటియా ఇచ్చి కొంతమంది ఆ మందు ఇచ్చిందంతా కూడా కొంచెం వైరల్ అయింది తప్ప, వేరే నేషనల్ మీడియాలో కావచ్చు స్టేట్ మీడియాలో ఈ లోకల్ ఉన్నటువంటి హోమియోపతి సెంటర్ కావచ్చు, స్టార్ కావచ్చు, ఫ్యామిలీ హోమియోపతి ఏదైతే ఫ్రాంచైజ్ ఉన్నాయో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అంటే ఆర్సెనిక్ ఆల్బమ్ అనే చాలా మెడిసిన్ చాలా వైరల్ అయింది, చాలా మంది వాడారు. చాలా మంది కోవిడ్ టైంలో బాగా యూజ్ చేశారు. ఈవెన్ ఐసీయూలో ఉండే కేసెస్లో కూడా మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చాం కరోనా కేసెస్లో. అలా బయటకు వచ్చిన కేసెస్ కూడా ఉన్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు క్రోనికల్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్స్ చిన్న వయసులో ఏదో కరోనా వచ్చిన తర్వాత కంపల్సరీ 2 or more than 2 doses వాడినటువంటి వాళ్ళను హై ఇమ్యూనిటీ పెంచేస్తుంది. దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కావచ్చు, మసిల్ కాంట్రాక్షన్ ఇలా వర్క్ చేసుకోండి, లేదంటే రన్నింగ్ జాగింగ్ చేసుకొని డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్ చేయాలని డాక్టర్లు అక్కడ దాదాపు 40,000 ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ ప్రధాన హార్ట్ అటాక్కి లేదంటే కంక్లూడ్ చేయడానికి లేకపోతే వాళ్ళను డిటెక్ట్ చేయడానికి ఏదన్నా రాకపోవడానికి కూడా ఫ్రీగా మనకేమన్నా ఈ వైద్యంలో ఏమన్నా స్పెషల్గా ఉన్నాయా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ చూసుకోవచ్చు, ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్ చూస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన ఒత్తిడి వల్ల వస్తుంది, స్ట్రెస్ లెవెల్ వల్ల వస్తుంది, ఒబేసిటీ వల్ల వస్తుంది, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వస్తుంది. అండ్ మీరు ఎవరేజ్ చూసుకుంటే మెట్రో సిటీలోనే ఎక్కువ ఉంటాయి. ఎవరు స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నారో అలాంటి వాళ్ళలోనే ఎక్కువ ఉన్నాయి. మీరు పల్లెటూరులో చూడండి, ఊర్లో ఉండేవాళ్ళు, రైతుడు ఉన్నాడు, పని చేస్తుండు, పొలంలో పని చేస్తుండు. కరోనా టైంలో ఆయనకి ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు, ఆయన మంచిగా ఉన్నాడు. ఆయన కూడా వ్యాక్సిన్ తీసుకున్నాడు, ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకేం రాలేదు, ఆయనకి హార్ట్ అటాక్ రాలేదు, ఆయనకి ఏం ప్రాబ్లం రాలేదు. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్, ఒబేసిటీ, అంటే ఇష్టం వచ్చినట్టు. ఈ మెట్రో సిటీలో ఎలా ఉంటుంది, రాత్రి 12 గంటలకు తింటారు, రాత్రి అంతా డిఎల్ఎఫ్ కడపోతే ఎలా ఉంటుంది, నైట్ లైఫ్ ఉంటుంది. సాటర్డే సండే పబ్కి వెళ్తారు, సాటర్డే సండే వస్తే చాలు మందు తాగడము, నాన్ వెజ్ తినడము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మన ఆర్టరీస్ ఉంటాయి కదా, హార్ట్ దగ్గర రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలో ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతూ వస్తుంది. సో ఇవన్నీ తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతూ వస్తుంది. కొలెస్ట్రాల్ పెరిగి ఆ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే ఇప్పుడు మన పొట్ట దగ్గర కనిపిస్తుంది మనకి, కానీ అక్కడ కనిపించదు. అక్కడ స్లోగా ఏమవుతుందంటే ఇక్కడంతా డిపాజిట్ అవుతా వస్తుంది. అంటే ఇప్పుడు ట్యాంకులో చెత్త ఉంది, ఆ చెత్త అంతా ఏమవుతుంది పైప్లో వస్తుంది, పైప్లో వచ్చి ఏమవుతుంది జామ్ అవుతుంది. జామ్ అయినప్పుడు ఏమవుతుంది పంపింగ్ రాదు, ఆ పైప్ పగులుతుంది. హార్ట్ కూడా అలాగే. సో ఆ కొలెస్ట్రాల్ అనేది ఇక్కడ వచ్చి డిపాజిట్ అవుతూ అది గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే పంపింగ్ తగ్గుతూ తగ్గుతూ ఒకరోజు ఆగిపోతుంది. సో అలాంటి దాన్ని కూడా ఆ కొలెస్ట్రాల్ కరిగించడానికి కూడా హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ కోసం కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. సో ఈవెన్ కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ 600, 800 అలాంటి వాళ్ళు కూడా హోమియోపతి వాడి 2 monthsలోనే 800, 600 ఉన్న వాళ్ళు నార్మల్ రేంజ్ 150కి వచ్చిన చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ బ్లాకేజ్ ఉన్న కొన్ని కేసెస్లో హార్ట్ బ్లాకేజ్, ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటాం, అంటే స్టంట్ వేయడం ఇవన్నీ వేస్తారు కదా. సో అలాంటి బ్లాకేజ్ ఉన్నా కూడా కొన్ని నమ్మకం ఉన్న పేషెంట్ మన దగ్గర వాడతారు. నిన్ననే నాకు అలాంటి ఒక కేసు వచ్చింది. సో అలాంటి బ్లాకేజ్ ఉన్న ఇది కూడా మనం హోమియోపతి ద్వారా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సార్. క్యాన్సర్ లాంటిదే చేసుకోవచ్చు సార్. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ అనే సిమ్టమ్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రివెంటివ్స్ మనం వాడుకోవచ్చు, కానీ సడన్గా మీకు అలాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత మనము అది వితౌట్ ఎనీ స్టంట్ లేకుండా బ్లాకేజ్ తగ్గడానికి, కొలెస్ట్రాల్ అనేది కరగడానికి హోమియోపతిలో మందులు ఉంటే వాడుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. వాట్ ద థింగ్ డ్రాగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, అంటే మీకున్నటువంటి ఆలోచనలు, అంటే వేరే ఒక డాక్టర్లు ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ కావచ్చు, అక్కడ ఉంటే స్పెషాలిస్ట్ చదివి అనేక వృత్తిపరమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు. కానీ అరకొర నమ్మకం ఉన్నటువంటి ఈ బీడిఎస్ కావచ్చు, వెటనరీ కావచ్చు, హోమియోపతి కావచ్చు అనబడే ఈ యొక్క వృత్తిలో రావడానికి ప్రజల శ్రేయస్సు కోసమా, లేదంటే ఇంకేమైనా సాధించడం కోసమా? వాట్ ద థింగ్ డ్రాగ్ ఇన్ టు ద ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోమియోపతికి, ఎందుకంటే మనం అప్పుడు టీనేజ్లో ఉంటాం కాబట్టి అంత నాలెడ్జ్ అయితే ఉండదు. సో హోమియోపతి అంటే చిన్నప్పుడు ఏదో కొన్ని అలర్జీస్ తగ్గడము, అస్తమా తగ్గడము, సోరియాసిస్ అలా నేను కొన్ని మా ఫ్యామిలీలో కొందరు వాడడం చూసి మంచిగా ఉంటుంది అని ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఆ ఇంజెక్షన్ ఇవ్వడము, ఈ ఆపరేషన్ చేయడం అంతా నచ్చేది కాదు. ఏదైనా కొంచెం మనం న్యాచురల్గా, ఎందుకంటే నేను కొంచెం స్పిరిచువల్గా ఉంటాను, సో దానివల్ల ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఉండాలని కోరుకునేది. అందుకోసమే సర్లే అని హోమియోపతి తీసుకున్నాను. హోమియోపతి తీసుకున్నాక అప్పుడు ఏముంది, కాలేజ్లో ఏం నాలెడ్జ్ ఉంటుంది సార్, అంత నాలెడ్జ్ ఉండదు. కానీ కాలేజ్ ఫైనల్ ఇయర్ అవుతూ దాని తర్వాత నేను మన గురుగారి దగ్గర ఒక 2-3 years అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా. ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అక్కడ రోజు సార్ 100-150 పేషెంట్ చూసేది. అక్కడ రోజు క్యాన్సర్ పేషెంట్ వచ్చేది, హార్ట్ పేషెంట్ వచ్చేది, అంబులెన్స్లో పేషెంట్ వచ్చేది. ఇప్పుడు మనం చూస్తాం అంబులెన్స్లో పెద్ద హాస్పిటల్కే వెళ్తారు, కానీ మన గురుగారి దగ్గర హోమియోపతి క్లినిక్కి అంబులెన్స్లో పేషెంట్స్ వచ్చేది. సో అవన్నీ చూసినాక అప్పుడు నాకు అర్థమైంది, ఓకే
బాగా ఇది ఉంది అని అప్పుడు నేను బాగా డీప్గా ఇది చేసి బాగా చదివి ఎక్స్పెరిమెంట్ చేసి అన్నీ చేసి అదైనాక ఓకే హోమియోపతిలో ఎలాంటి దాని కూడా ట్రీట్మెంట్ ఉందని నేను మెల్లగా నా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ తెలిసిపోయింది. సో అలా న్యాచురల్గా మనం ఏంటంటే హోమియోపతి ద్వారా ఏంటంటే న్యాచురల్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు చాలా జనాలు ఏమనుకుంటారంటే హోమియోపతి అనేది చాలా స్లోగా పనిచేస్తుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. హోమియోపతి అనేది స్లోగా పనిచేయదు. పేషెంట్లో ఒక రోజులో రిజల్ట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అంటే మీకు క్రానిక్ డిసీజ్ ఉంది, ఇప్పుడు మీకు సైనస్ ఉంది, సంవత్సరం నుంచి ఉంది అనుకోండి, దాన్ని తగ్గడానికి వచ్చే ఖచ్చితంగా టైం అవసరం ఉంటుంది. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, 2-3 సంవత్సరాల నుంచి ఉంది, అది తగ్గడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ మీకు టెంపరీగా మోకాలు నొప్పులు ఉంది, ఆ నొప్పులు తగ్గడానికి మందులు ఉంటాయి, టెంపరీగా జలుబు తగ్గడానికి మందులు ఉంటాయి, అవి ఇమీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది. కానీ ఆ రూట్ నుంచి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి, ఆ రూట్ నుంచి అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ అన్ని క్లియర్ అయ్యి ఆ బాడీ సిస్టమ్ మళ్ళీ న్యాచురల్గా రావాలంటే డెఫినెట్గా టైం అయితే తీసుకుంటుంది. ప్లస్ ఇంకోటి చాలా జనాలు అనుకుంటుంటారు హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని, కానీ అలా ఏముండదండి. హోమియోపతి అనేది న్యాచురల్ రిసోర్స్ నుంచి ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి మహా అంటే ఆ మందు పని చేయకుండా మీకు మూత్రం ద్వారానో మోషన్ ద్వారానో బయటకు వస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఎందుకంటే నేను చెప్పాను కదా 1 day 2 days బేబీస్లో మనం హోమియోపతి మందులు వాడతాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. నిజంగా అలోపతికి సంబంధించినటువంటి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా, ఎన్ని హెచ్ఓడీలు ఉన్నా కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే, కొంతమంది తెలివినటువంటి మాత్రమే ఈ యొక్క హోమియోపతి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే, ఆ కుటుంబాలు మాత్రమే ఏ చిన్న జబ్బు నుంచి పెద్ద స్థాయి జబ్బు వరకు, క్రానికల్ డిసీజెస్ వరకు మాత్రమే బేర్ చేయగలిగినటువంటి వీళ్ళు ప్రజలంతా కూడా నమ్మకం కలిగించేలా మేమున్నాం, మా యొక్క ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి, మా యొక్క రసాయనాలు పనిచేస్తాయి. మరీ ముఖ్యంగా ఆ యొక్క అలోపతి ట్యాబ్లెట్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటాయి. చిన్నపిల్లలు సైతం ఈజీగా కన్జ్యూమ్ చేసేటువంటి స్టైల్ కాబట్టి దీన్ని ప్రజల్లో ఇంకా బలంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దీన్ని యాన్సిస్టర్ నుంచి, తరాల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంచెం మోడర్నైజ్ చేసి ఒక కెమికల్ ద్వారా, రసాయన పద్ధతి ద్వారా ఆ జడీబూటి ఏదైతే వేరు కావచ్చు, కొమ్మ కావచ్చు, పువ్వు కావచ్చు, ఆకు కావచ్చు, పళ్ళల్లో ఉన్నటువంటి రసాయనం అక్కడ ఉన్నటువంటి మనకు క్యూర్ చేసే, మేలు చేసే మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ వాడతామని డాక్టర్లు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా దీన్ని ప్రజల శ్రేయస్సు కోసం కావచ్చు గవర్నమెంట్ కూడా కొంచెం ప్రపోజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వాటికి ఇవ్వకుండా సర్టిఫైడ్ డాక్టర్స్ని కూడా అలాట్ చేసి మాకున్నటువంటి అంటే మా ప్రేమను కావచ్చు, ఆప్యాయతను కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, వైద్యుల పట్ల ఒక అనుబంధాన్ని కడతెర్చకుండా చూడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.